చాలా బాగుంది గ్రాండ్. ఏమండి ఈ డ్రెస్ బాగలేదండి, గ్రీన్ డ్రెస్ అయితే బాగుంటుంది. ఇదిగో ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నా ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకుంటాను, షికారుకి వెళ్ళేటప్పుడు నీ ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకుంటాను. ఓకే వస్తానా? సరే. అదేం సరే అని గట్టిగానే సరే అని. బాయ్. ఏమండి ఏంటో ఇవాళ ఆఫీస్కి వెళ్ళకపోతేనే. మై గాడ్, ఆఫీస్కి వెళ్ళిపోతానా? కొంపలో కొల్లెటు కొట్టిపోతాయి. గోపాల కోపం వస్తుంది, నా మీద సెల్ఫీకి నీకు అంటిస్తారు. ఊరుకోండి. ఇవాళ ఆఫీస్కి సెలవు పెట్టండి, మిమ్మల్ని చూడకుండా నేను ఉండలేకపోతున్నాను. ఆహా, అంతవరకు డెవలప్ అయ్యావన్నమాట. ఇప్పుడు ఆఫీస్ వెళ్ళకపోతే నా ఉద్యోగం కాస్త పీకేస్తారు. ఆ తర్వాత నువ్వు నేను కలిసి మీ ఊరు వెళ్ళి సో అని పొలం దున్నుకోవాల్సింది. నీకెందుకు సరిగ్గా 5 గంటల సాయంత్రం ఇంటికి వచ్చేస్తాను. ఆ తర్వాత ఇద్దరం కలిసి సినిమా చెక్కేద్దాం. ఓకే? అబ్బాయి కిరణ్, ఏ నాన్నగారు ఆఫీస్కి టైం అయినట్టుంది, ఇంకా బయలుదేరలేదా? అయింది నాన్నగారు. చూడండి మామయ్య గారు, ఆఫీస్ కి టైం అయింది వెళ్ళండి అంటే వెళ్ళను చిన్నపిల్లల మారం అదే చేస్తున్నారు. అబద్ధం నాన్నగారు, నేను ఆఫీస్ టైం అయిందంటే. మీరు ముందు ఆఫీస్కి వెళ్ళండి. ఆహా, బస్సు నీళ్ళు వంట పెట్టా నీకు. ఇవాళ ఏం కాఫీ చేయమంటావు, రేపేం వంట చేయమంటావు, ఎల్లుండి ఏం బట్టలు ఉతకమంటావు, తర్వాత ఏం బాత్రూమ్ తొడమంటావు. నిన్ను ఏమిటాయి మూడు పంగనావాలా? పెట్టి 3 రోజులు. ఓహో, అర్థమైందిలే. పడగ్గది పంగనావాలా? ఇంకా ఈ చేదస్తాలంటే ఈ మోడర్న్ డేస్ లో అయినా ఇండియన్ ప్రయోజనం ఉందిలే. పల్లెటూరు పైకి తెలిసే కదా కట్టుకున్నాను మెడకి గుద్ది బండని. ఇక్కడ కూర్చో, ఇక్కడ ఒళ్ళు మెత్తగా ఉంటుంది. ఇలా అందరికి దూరంగా కూర్చోవడం నాకు మాత్రం సరదానా? ఆ? అందరిలోనూ కూర్చుని శ్రీమంతం చేయించుకోవాలని నాకు ఉంటుంది. ఇంకే చేసుకో, మీదే ఆలస్యం. నాదే ఆలస్యమే, నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నా కదా. చెప్పండి. అది సరే, తమ పలహారం ఏం ఆరగిస్తారు? మేకాహారమా శాకాహారమా? శాకాహారమే. పెళ్లికి ముందు మొరుక్కున్నావు తరుక్కున్నావు, అది ఎలాగో తప్పలేదు. ఈ పాడిపీడ పెళ్లి అయిన తర్వాత కూడా తప్పట్లేదే. ఏమండి ఆ కూరలో చిటికెడు ఉప్పేయండి. చిటికెడు ఉప్పు చిటికెడు ఎలాగో? ఇంత 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 ఉప్పు. అవి కడగాలండి. ఆ మాత్రం మాకు తెలుసుండి. అది తెలిసే ముందే నీళ్లు మరగబెట్టాం. ఈ మొక్కలు లోపలికి కడుక్కుంటే. సరే, ఆ క్యారెట్ తరిగేయండి. క్యారెట్ సరే, క్యారెట్ తరగవాలి. చిన్న ముక్కలండి. వంటగది బయలుదేరి చిన్న మొక్కలు పెద్ద మొక్కలు. అమ్మో కోసుకుంది. అయ్యో నన్ను ముట్టుకున్నాయి. ఉండు మా నాన్నతో చెప్తా. నాన్న, ఈ అమ్మాయి 3 రోజులు దాటుకున్నా నన్ను ముట్టుకుంది. ఏమండి అరవకండి, తలస్నానం చేస్తే సరిపోతుంది. సరిపోతుందా? నాకేం కాదుగా. ఇతట్రా రా. ఏమిటి అన్నం తినకుండా అలా కూర్చున్నారు? మాకక్కర్లేదు. ఏ ఆకలిగా లేదా? ఆకలిగా లేకపోవడం చచ్చేంత ఆకలేస్తుంటే. మరి తినండి. పళ్ళెంలో అన్నం బారేసి తినమంటే తినడానికి పెళ్ళం అక్కర్లేదండి. హోటల్స్ ఉన్నాయి. 5 రూపాయలు పడితే బ్రహ్మాండమైన భోజనం విత్ మటన్ అండ్ కర్డ్. పెళ్ళి తినండి. అందరూ వచ్చామన్నమాట. మొగుడు గొంతులోంచి ముద్ద దిగాలి అంటే భర్త మీద ఉన్న ప్రేమనంతా రంగరించి ముద్దలు చేసి నోటికి అందించాలి. అప్పుడు గబుక్కని మింగేస్తాను. ఎత్తుకుని ఆడించాలని లేదు. ఆ పని నేను చేస్తాను. ముందు నా పంచు ఆకలేస్తుందో ముక్కలో ఆకలో